హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్టఫ్డ్ బెండి మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక 15 వరకు బెండకాయల్ని లేత బెండకాయల్ని తీసుకోవాలండి. నేను ఒక 15 వరకు తీసుకున్నాను. వీటిని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇక్కడ వాటర్ లేకుండా డ్రైగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయల్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దీనికి గాను 3/4 కప్పు వరకు శనగపప్పుని తీసుకోండి. ఈ శనగపప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు నువ్వుల్ని తీసుకోండి. ఈ నువ్వులు కూడా లో ఫ్లేమ్లో కొంచెం చిటపట అనేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ నువ్వులు, శనగపప్పు ఈ రెండిటి కంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో గ్రౌండ్ నట్స్ని తీసుకోండి. వేరుశనగల్ని నా దగ్గర వేయించిన వేరుశనగలు ఉన్నాయి, అందుకని లాస్ట్లో యాడ్ చేశాను. వీటిని ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గసాలని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. గసాలు వేడి మీదే ఫ్రై అవుతాయి, ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు బెండకాయల్ని రెడీ చేసుకుందాము. దీనికి గాను ముందుగా బెండకాయల్ని లాస్ట్లో కట్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో స్టఫింగ్ కోసము కట్ చేసుకున్న తర్వాత పైన పార్ట్ని కూడా కట్ చేయండి. అలాగే కట్ చేసిన తర్వాత లోపల సీడ్స్ ఉంటాయి కదా, అవి పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు ఇలానే ఉంచి స్టఫ్ చేసుకోవచ్చు, లేదు మీకు లోపల ఆ సీడ్స్ వద్దనుకుంటే అవి తీసేసి కూడా స్టఫ్ చేసుకోవచ్చు. ఇలానే మిగతావన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకునే లోపు స్టఫింగ్ కోసము రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు కూడా చల్లారి ఉంటాయి. ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటు ఒక చిన్న ఇంచు అల్లము, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసానండి. వేసిన క్లిప్ అనేది మిస్ అయింది. అవన్నీ వేసిన తర్వాత ఇందులో 3/4 టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. ఒకవేళ ఆమ్చూర్ పౌడర్ లేకపోతే ఈ ఆమ్చూర్ ప్లేస్లో ఒక చిన్న ముక్క చింతపండుని తీసుకోండి. 1 టేబుల్ స్పూను సాల్ట్, 1/2 టేబుల్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను కారం వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా వాటర్ యాడ్ చేయకుండా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మసాలా పేస్ట్ గట్టిగా రావాలండి, లూజ్గా రాకూడదు. నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రావాలి. నాకు ఇలా రావడానికి ఒక 1/2 కప్పు వరకు వాటర్ పట్టాయి. ఇలా వచ్చిన ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని బెండకాయల్లో స్టఫ్ చేసుకుందాము. ఇలా ఎంత మసాలా పడితే అంత మసాలాని లోపల వరకు స్టఫ్ చేసుకోవాలి. మనకి బెండకాయల్లో పెట్టే స్టఫ్డ్ వల్లే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుందండి. లోపల వరకు ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇలానే మిగతావన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. ముందుగా స్టఫ్ చేసుకున్న బెండిని మొత్తము ఫ్రై చేసుకోవాలండి. 2 సైడ్స్ టర్న్ చేయకుండా 1 సైడే ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని. 2 సైడ్స్ టర్న్ చేయడం వల్ల ఈ మసాలా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి గాను ఈ ఆయిల్లోనే తాలింపు గింజల్ని వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్స్ వరకు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ కర్రీకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి. ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమాటా ముక్కల్ని వేసుకోండి. ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొంచెం త్వరగా మెత్తగా అవ్వడానికి 1 టేబుల్ స్పూను సాల్ట్, 1/2 టేబుల్ స్పూను పసుపును వేసుకొని వేయించుకోండి. టమాటా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు బెండీలో స్టఫ్ చేసిన తర్వాత మిగిలిపోయిన మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వరకు మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్ని కర్రీలో వేసాను. ఈ కర్రీ కొంచెము డ్రైగానే వస్తుందండి, కొంచెం ఫ్రై టైప్లో వస్తుంది. ఇలా ఒక 1-2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ కారం కూడా మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో స్టఫ్ చేసుకొని ఫ్రై చేసుకున్న బెండిని మొత్తం వేసుకోవాలి. ఈ బెండకాయలు మొత్తం వేసుకొని మొత్తము ఈ మసాలా పేస్ట్కి ఈ బెండకాయలు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే కర్రీనంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువగా వాటర్ యాడ్ చేయలేదు, డ్రైగా చేసుకుంటున్నాం కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో
కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా స్టఫ్డ్ బెండి కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద